హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంక ఇవాళేమో ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. బయట చూసారు కదండి, అసలు ఆ పిచ్చుకల సౌండ్ ఎంత బాగుందో వినడానికి. సో అందుకే ఆ సౌండ్ అలాగే పెట్టాను, మీరు కూడా వింటారు కదా అని చెప్పి. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. నాకైతే ప్రతిరోజు ఈవినింగ్ కిందకి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 6 అంటే 5 to 6 ఆ టైంకి వాకింగ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ సౌండ్ అక్కడంతా కొంచెం గ్రీనరీ అంతా బాగుంటుంది కదా, వాకింగ్కి జాగింగ్కి కూడా చాలా బాగుంటుంది. అంటే ఇటువైపు అంతా కూడా వెళ్ళాలనిపిస్తుంది కానీ కాకపోతే కుదరట్లేదు నాకు. ఆ టైంలో కిందకి వెళ్ళాలని నాకు తెలిసి సండే వెళ్దాం అనుకుంటున్నాను, చూడాలి. సో ఇంక ఇక్కడేమో రైస్ పెట్టేశాను. అలాగే ఇంకా పిల్లలకి అందరికీ కూడా హనీ వాటర్ అయితే ఇస్తున్నాను. మామూలుగా జింజర్ వాటర్ ఇస్తున్నాను. అల్లం నీళ్ళల్లో అంటే మరుగుతున్న నీళ్ళల్లో అల్లం వేసి బాగా మరగబెట్టి కొంచెం నిమ్మరసం తేనె కలిపి ఇస్తున్నాను. అయితే ఇంకా అల్లం అయిపోయింది, అందుకని చెప్పేసి నేను మామూలు హనీ వాటర్ అయితే ఇస్తున్నాను ఇవాళ. అయితే మొన్న ఒక వీడియోలో చూశానండి నేను, ఇప్పుడు మనకి జలుబు దగ్గు అంటే ఎక్కువ వర్షాకాలం కదా, సో దానివల్ల ఎక్కువ జలుబు దగ్గు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. అప్పుడు దానికి ఒక మంచి టిప్ చెప్పారు. యాక్చువల్గా అది చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ దానికి సొంటి కావాలి, సొంటి లేదు, ఇంకా అందుకని చెప్పి ఇంకా చేయలేదు. సో ఎలా చేస్తారంటే, ఒక కప్పు ధనియాలు, ఒక హాఫ్ కప్పు జీలకర్ర, అలాగే ఒక హాఫ్ కప్పు సొంటి తీసుకొని మంచిగా ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. దంచుకొని పౌడర్ చేసుకొని అందులో తేనె అయితే తేనె, లేదంటే బెల్లం అయితే బెల్లము కలుపుకొని మరగబెట్టుకొని రోజు ఉదయం కనుక తాగితే మనకి ఉదయం సాయంకాలం అండి, మధ్యాహ్నం పూట తాగకూడదు, అవి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి. మధ్యాహ్నం పూట ఏదైనా సరే, ఏ మెడిసిన్ అయినా సరే మధ్యాహ్నం పూట తీసుకోకూడదు, మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవచ్చు అనమాట. అంటే నేను చెప్పేది ఈ హనీ వాటర్ కావచ్చు, లేకపోతే ఈ గ్రీన్ టీ ఇట్లాంటివి ఇవన్నీ కూడా మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవచ్చు అనమాట. సో ఆవిడ కూడా డాక్టరే అనమాట చెప్పింది. యాక్చువల్గా కషాయం కోసం చెప్పింది కూడా ఆవిడ డాక్టరే. నాకు ఎందుకు కరెక్ట్ అనిపించింది, అంటే మంచిది అనిపించింది, చేసి పెట్టుకోవాలి అదైతే. ఆ తర్వాత ఇంకా ఇడ్లీలోకి పల్లీలు అయితే చట్నీ చేద్దామని చెప్పి పల్లీలు అయితే ఫ్రై చేశాను. ఇంకా నన్ను ఈ స్టీల్ గిన్నె ఎంత క్వాంటిటీ అంటే ఎన్ని లీటర్స్ అని అడుగుతున్నారు. నాకైతే తెలియదండి. ఇదైతే మాత్రం నేను 1/2 kg రైసు, ఒక 1/4 kg మినపప్పు అయితే దాదాపు 3/4 kg వరకు పిండి ఇందులో పట్టింది. దాంట్లో కాస్త వాటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి నేను అనుకోవడం 1 లీటర్ అంటే 1 kg వరకు పిండి అందులో సరిపోయింది అని అనుకుంటున్నాను నేను. 1/2 kg రైసు, 1/4 kg మినపప్పు, సో అంత పిండి అయితే ఇందులో సరిపోయిందండి. మరి అది ఎన్ని లీటర్స్ ఏంటి అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఇంక నేనైతే నాకు ఎంత కావాలో అంత పిండి సపరేట్గా తీసుకొని మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. బాగుంది, అలా అని మరీ ఓవర్ వెయిట్ లేదు. చెప్పాను కదా, దాని ప్రైస్ అయితే మాత్రం 150 రూపీస్. వాళ్ళైతే 280 రూపీస్ చెప్పారండి ఆ బాక్సు. మేము ఇంకా మా అమ్మ అడిగి 150కి అడిగింది, సో వాళ్ళైతే ఇచ్చారు. అలాగే నేను శారీ తీసుకున్నాను కదా, శారీ డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉన్నారు. అంటే నేను అది ఎగ్జాక్ట్గా నాకు ఆ షాప్ అది నాకు అంత గుర్తులేదండి, చాలా రోజులు అయిపోయింది అది తీసుకొని, దాదాపు 4 months అయిపోతుంది. అయితే మీరు పాటూరుకి వెళ్ళి మీరు కంచి బార్డర్ తోటి కుప్పటం శారీస్ అని అడిగితే చూపిస్తారు. అక్కడ మ్యాక్సిమం అన్ని షాప్స్లో అన్ని రకాల శారీస్ ఉంటాయి. అక్కడ అన్ని షాప్స్లో అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఒక దాంట్లో ఉన్నటివి ఇంకో దాంట్లో ఉండవు, అట్లా ఏమి ఉండవు. మ్యాక్సిమం అన్ని శారీస్ దొరుకుతాయి. కాకపోతే కలర్ వేరియేషన్స్ ఉండొచ్చు బహుశా. మీరైతే మాత్రం ఇలా అడగండి, కంచి బార్డర్లో కుప్పటం శారీస్ అని అడగండి. నేనైతే అది 5000 అలా పెట్టి తీసుకున్నాను అప్పుడు. మరి ఎగ్జాక్ట్గా షాప్ అయితే నాకు అంత ఐడియా లేదండి, సో ఏమీ అనుకోవద్దు. ఇంకా అంటే అడిగారు కదా అందుకే చెప్పాను. ఆ తర్వాత ఇంక ఇక్కడేమో ఇడ్లీ స్టవ్ మీద పెట్టేసా, అది ఉడికే లోపల ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ప్రతి ఫ్రైడే ఏంటి అంటే మాకు అంటే మెయిడే కాదులేండి, అదే ఉంటారు కదా కింద వాళ్ళు, సో వాళ్ళు ఏంటి అంటే క్లీన్ చేసేస్తారు, అన్ని ఫ్లోర్స్ క్లీన్ చేస్తారు. సో అందుకని నేను జస్ట్ ఇక్కడ వరకు ఇలాగ క్లాత్తో తుడిచేసి ముగ్గు పెట్టేశాను.
ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే నేను పల్లీలు ఫ్రై చేసుకున్నాను కదా, కొంచెం చట్నీ అయితే చేస్తూ ఉన్నా. పుట్నాల పప్పు, పల్లీలు, ఒక 4 వెల్లుల్లిపాయలు, అదే వెల్లుల్లిపాయలు అంటే వెల్లుల్లి రెబ్బలు ఒక 4, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. నాకెందుకో అల్లం కంటే కూడా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఇష్టం అనమాట. చట్నీలో చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ కనుక వేస్తే. సో అందుకే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అంతే, ఎక్కువ వేయకూడదు. మళ్ళీ ఎక్కువ ఘాటు ఉన్నా బాగోదు. తర్వాత కొంచెం పోపు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మిక్సీ అయితే ఇటువైపు పెట్టేశానండి. ఇది వరకు అక్కడ రెడ్ కలర్ బాస్కెట్ అవి ఉండేవి కదా, అవన్నీ కూడా తీసేసి మళ్ళీ కిచెన్ అంతా మార్చేసాను అనమాట. ముందు రోజు క్లీన్ చేశాను కదా, సో అప్పుడు సామాన్లన్నీ అటు ఇటు అన్నీ మళ్ళీ సర్దుకున్నాను. కొత్త సామాన్లు వచ్చాయి కదా. వరలక్ష్మి వ్రతానికి కొత్త సామాన్లు కొన్నావా బాధ్యత అని అడుగుతున్నారు. వరలక్ష్మి వ్రతానికి అనేం కాదండి, ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటా ఉన్నాను. ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఇంకా పనిలో పని తీసుకున్నాను. కాకపోతే అది వరలక్ష్మి వ్రతానికి ముందు వచ్చింది అంతే. మీ షాపింగ్ ఎంతవరకు వచ్చిందండి? వరలక్ష్మి వ్రతం షాపింగ్స్ అన్నీ అయిపోయాయా? నాకు తెలిసి ఈ పాటికి స్టార్ట్ చేసేసి ఉంటారు కదా ఆడవాళ్ళందరూ. ఎందుకంటే ఇంకా అదొక తెలియని ఒక ఆనందం వరలక్ష్మి వ్రతం అంటే మాత్రం నిజానికి. కాకపోతే కొంచెం జాగ్రత్త అండి, ఎక్కువ మాత్రం కొనేయకండి. నాకేంటంటే ఇంక ఈ సామాన్లు ఇవి అవసరం కాబట్టి నేను 1 ఇయర్ నుంచి అనుకుంటూ ఇప్పుడు తీసుకున్నాను. షాపింగ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. నచ్చాయి కదా అని చెప్పి ఏ పడతాయి ఎక్కువ డబ్బులు పెట్టి కొనేయకండి. ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే మాత్రం నేను ఇవాళ లంచ్ బాక్స్లోకి పులిహోర అయితే చేస్తున్నానండి. మొన్న పాపం మా వారు పులిహోర చేసుకున్నారు, తనకి తినాలనిపించి అదేమో కిచిడి అయిపోయింది కదా. అందుకని ఇంక ఇక్కడైతే నేను సింపుల్గా ఆ పులిహోర అయితే చేస్తూ ఉన్నా. కొంచెం పెరుగన్నం అయితే కట్టేస్తాను. చింతపండు పులిహోర ఇది. ఫస్ట్ అయితే కొంచెం పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేయించుకున్నాను. అది వేగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు, పోపంతా వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసాను, కొంచెం ఇంగు వేసాను. అలాగే చింతపండు నేను నానబెట్టి వేయకుండా నా దగ్గర ఆల్రెడీ ఉడకబెట్టిన చింతపండు ఉంటుంది కాబట్టి ఇంకా అది అలా తీసి ఒక స్పూన్ అయితే వేసానండి. సింపుల్గా అయిపోయింది చింతపండు. సో చింతపండు అందులో వేసేసి కొంచెం ఉడకడానికి ఒక పావు గ్లాసు వాటర్ వేసుకున్నాను. అలాగే బెల్లము, అల్లం దంచుకున్న అల్లం ఉంటుంది కదా, అది ఉంది నా దగ్గర. సో అదైతే వేసేసుకున్నాను. అలాగే ఖచ్చితంగా చింతపండులో బెల్లం వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది పులిహోరకి. అందుకే కొంచెం ఇంగువ, బెల్లం ఒక 2 స్పూన్స్ అయితే వేసాను. సో అదంతా బాగా మంచిగా ఉడికిపోయిందనమాట. ఇంకా స్టవ్ ఆపేసి రైస్ కలిపేసుకోవడమే. నేను రైస్ కలుపుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి కొంచెం పెద్ద కడాయి అయితే పెట్టేశాను. సో మనకి చింతపండు మనం రసం తీసి వేస్తే చాలా టైం పట్టేస్తుందండి. ఎందుకంటే అదంతా మంచిగా ఉడకాలి, ఆ వాటర్ అంతా ఇంకిపోవడానికి టైం పట్టేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే అసలు అంత టైం పట్టలేదు. జస్ట్ మనం నిమ్మకాయ పులిహోర కలిపినప్పుడు ఎంత టైం పడుతుందో దీనికి కూడా అంతే పట్టింది. ఎందుకంటే చింతపండుని మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి, చింతపండు ఆల్రెడీ ఉడికిన చింతపండే కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. జస్ట్ అలా చింతపండు వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఒక 2-3 మినిట్స్ అలా మరిగిస్తే చాలు, మనకి పులిహోర పులుసు రెడీ అయిపోద్ది. ఇంకా రైస్ కలిపేసాను అందులో అయితే ఇంక పక్కన పెట్టేసా. అది చల్లారాక బాక్స్ పెట్టేయాలి. ఇంక లోపల ఫస్ట్ పిల్లలు రెడీ అవుతారు, తర్వాత మా వారు రెడీ అవుతారనమాట. అందుకని ఇంక ఫస్ట్ పిల్లలకైతే పెట్టేస్తున్నాను. ఈ ప్లేట్స్ అండి ఆ 55 రూపీస్ అని చెప్పాను కదా, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇట్లా ఇడ్లీలు, ఉప్మా, కొంచెం పొంగల్ ఇలాంటివి పెట్టుకుంటాం కదా. మా పిన్ని అనింది ఎందుకు ఇంత చిన్న ప్లేట్స్ తీసుకున్నావు అనింది, కానీ ఆ పెద్ద ప్లేట్లో తీసుకోవాల్సింది ఇంకొక 4 కూడా అని. పెద్ద ప్లేట్స్ ఓకే బాగున్నాయి, ఏదైనా కొంచెం మనం రైస్ ఐటమ్స్ అలాంటివి తినడానికి. చిన్న ప్లేట్స్ క్యూట్గా పిల్లలకి పెట్టడానికి భలేగా ఉన్నాయండి. అవి మంచిగా ఫినిషింగ్ బాగుంది, వెయిట్ కూడా అవి బాగున్నాయి అన్నమాట, కొంచెం బరువు ఉన్నాయి ప్లేట్లు. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఎక్కడైనా మీకు కనుక దొరికితే అలా చిన్న చిన్న ప్లేట్స్ కూడా తీసుకోండి. ఇలా పార్టీషన్ వచ్చి ఇడ్లీ చట్నీ లేకపోతే పొంగల్, ఉప్మా ఇలాంటివి పెట్టుకోవడానికి చాలా నాకైతే బాగా నచ్చాయి అన్నమాట చిన్న ప్లేట్స్. ఆ తర్వాత ఇంకా పులిహోర, అలాగే కొంచెం పెరుగన్నము, డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటే అవి ఇంకా అలా పెట్టేసా. డ్రాగన్ ఫ్రూట్ చాలా కాస్ట్ తక్కువ ఉందండి, 100 రూపాయలకి కేజీ వస్తుంది. 4 పళ్ళు వరకు తూగుతున్నాయి అనమాట. కొంచెం మంచి పళ్ళు అయితే 4 వస్తున్నాయి, కొంచెం చిన్నవి అయితే 5 వస్తున్నాయి. సో నాకైతే ఇంకా 4 వచ్చాయన్నమాట. సీజనల్ ఫ్రూట్ కాబట్టి అంటే ఎప్పుడు దొరుకుతాయి, ఇప్పుడు ఈ సీజన్ అనుకుంటా బహుశా మనకి తక్కువ కాస్ట్కి వస్తున్నాయి అంటే. సో నేను మాత్రం ఎక్కువ తెచ్చుకొని తింటా ఉన్నాను డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రం. ఆ తర్వాత ఇంకా పువ్వులు మొన్న అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంక మా వాళ్ళకైతే బాక్స్ పెట్టేసి పంపించేశాను. ఇంక ఇంట్లో పని అంతా చేసుకొని పూజ చేసుకుందాం అని చెప్పేసి పువ్వులు చూస్తే మొన్న ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నానండి ఈ పువ్వులు.
దేవుడి కోసమని ఒక 100 రూపాయల పువ్వులు తెచ్చాను. ఏమైందంటే ఇక్కడైతే సన్నజాజులు కానీ మల్లెపూలు కానీ మూర 50 రూపాయలు 40 రూపాయలు అట్లా ఉంటాయి. అక్కడ మా అమ్మకి వాళ్ళకి ఏంటంటే తెలిసిన వాళ్ళనే కాదు కానీ అక్కడ కొంచెం మూర 25 రూపాయలకు కూడా దొరుకుతుంది. మా అమ్మకైతే 50కి 3 మూరలు ఇస్తారంట. అందుకని చెప్పి నేను ఒక 50 రూపాయలు మల్లెపూలు, ఒక 50 రూపాయలు ఇవి తెచ్చిమని చెప్పాను. అయితేనేమో ఇంకా అవి చూసారు కదా, వచ్చిన రోజు అంటే మేము వచ్చిన ట్రైన్ అలా ఉందిలేండి, ఆ ఎండ ఇంకా పూలు అయితే పాడైపోయాయి. ఎంత బాధేసిందో నాకు. మల్లెపూలు కూడా తెచ్చింది, సన్నజాజులు తెచ్చింది. నేనేమో సన్నజాజులు తెచ్చుకున్నాను. ఇంకా ఈ పింక్ కలర్ ప్యాకెట్లో ఉన్న పూలు ఏంటంటే నేను ఊరు వెళ్ళే ముందు తెచ్చిపెట్టాను. కొన్ని పూలు పూజ చేసుకున్నాను, మిగతా పూలు మాత్రం ఫ్రిడ్జ్లోనే ఉంచేసాను. అవి మాత్రం ఏం పాడవలేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే నేను వచ్చినప్పుడు ఆ ట్రైన్ ఎండకి ఆ పూలన్నీ ఒడిలిపోయినట్టున్నాయి. ఇంక ఈ పూలైతే ఇంకా రోజా పూలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. కొన్ని ఉన్నాయి, ప్రస్తుతానికి ఇవి పెట్టి పూజ చేసేసుకుందాంలే, అవి పక్క రోజు సాటర్డేనే కదా, అవి రేపు చేసుకుందామని అవి ఫ్రిడ్జ్లో పెట్టా. ఆ సన్నజాజులు మాత్రం అలా 3 మూరలు అండి. అవి ఎంత బాధ వేసిందో అలా నల్లగా అయిపోయేసరికి. పడే బుద్ధి కూడా అవ్వలేదు నాకు, వృధా అయిపోయాయి డబ్బులు అని. అంటే ఎవరైనా పెట్టుకున్నా లేదా దేవుడికైనా పెట్టాలి, లేదా ఎవరైనా పెట్టుకుంటే బాగుంటుంది కదా, అలా పూలు వేస్ట్ అయిపోతే నిజంగా చాలా బాధ వేసింది నాకైతే. ఇంకా సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాను. పూజ అయిపోయింది, ఏమైనా తినాలి. ఇంకా ఇడ్లీ అయితే పెట్టుకోవట్లేదు కానీ పులిహోర ఉంది కదా, సో పులిహోర అయితే తినేస్తా. కనకదార చదువుకున్నానండి, ఫ్రైడే కదా. అయితే కనకదార వరలక్ష్మి వ్రతం లోపల అట్లీస్ట్ చూసి తప్పులు లేకుండా చదవాలి అని చెప్పేసి అస్సలు టైం ఉండట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి రోజుకి టూ అలాగా నేర్చుకుందామని చెప్పేసి వరలక్ష్మి వ్రతం లోపల అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నీట్గా రావాలి అని చెప్పి నాకేంటంటే నార్మల్గా చదివే కంటే కూడా సాంగ్ లాగా వింటే ఈజీగా వస్తుంది. నాకు ఆ ట్యూన్ గుర్తుందంటే లిరిక్స్ కూడా మర్చిపోను అనమాట. సో ఇప్పుడు అదే ఒకసారి చదువుకున్నాను. మధ్య మధ్యలో కొంచెం పోతున్నాయి, ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే తప్పులు లేకుండా ఆ రోజు అమ్మవారి ముందు కనకదార చదువుకోవచ్చు. కానీ చాలా మంచిదంటండి, చాలామంది చెప్పారు. ప్రతిరోజు ఉదయం సాయంకాలం పూజ చేసుకున్నప్పుడు కనకదార కనుక అమ్మవారి ముందు చదువుకుంటే ఇంట్లో ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బాగా సాల్వ్ అవుతాయని చెప్పి చాలామంది చెప్పారు. నేను అప్పటి నుంచి అది వినిన దగ్గర నుంచి ట్రై చేస్తున్నాను. కానీ ఒక 8 వరకు నేర్చుకున్నాను, అవి మొత్తం 20 ఉంటాయి అనుకుంటా. ఒక 8 వరకు నేర్చుకున్నాను కానీ ఇంక అస్సలు అవ్వట్లేదు, కుదరట్లేదు. శ్రావణి నేర్చుకుంది, తను చూడకుండా కూడా నేర్చుకున్నట్లు. తనకు చెప్పాను మంచి శ్రావణి నేర్చుకొని, తను నేర్చుకుంది కానీ నేను నేర్చుకోలేకపోయాను. అసలు ఖాళీ లేకుండా అయిపోతుంది నాకైతే. సో ఇంక ఇప్పుడైతే ఇదిగోండి పులిహోర తినేయాలి. ఇంకా పాలైతే ఇక్కడ మరగబెట్టేశాను, దీంతో ఒక స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నైట్కి కూడా వంట ఇప్పుడే చేసేద్దాం. గోంగూర ఉంది, సో గోంగూర పచ్చడి ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. చూడాలి గోంగూర ఎలా ఉందో. పైన అంతా బాగానే ఉంది, దాదాపు 10 days అయిపోతుంది గోంగూరది తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి. అది ఎలా ఉందో ఒకసారి చూసి గోంగూర కనుక బాగుంటే గోంగూర పచ్చడి, దాంతోపాటు క్యాబేజీ వేపుడు ఇట్లా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. సో దీంతో మాత్రం ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తా పాలతోటి, చూస్తూ ఉండండి. నేనైతే ఫస్ట్ ఇది తినేస్తా. ప్లేట్స్ ఎలా ఉన్నాయండి? నాకైతే వాళ్ళు నచ్చాయి ప్లేట్లు మాత్రం. చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంది, రౌండ్గా వెయిట్ ఎక్కువతోటి చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే కొంచెం తినేసి అప్పుడు మిగతా పని అయితే చూసుకోవాలండి. ఒకసారి ఎలా ఉందో చెప్తా. నాకు పొద్దున వాళ్ళకి పెట్టేటప్పుడే ఆ అల్లం పచ్చిమిర్చి స్మెల్కి అప్పుడే తినాలనిపించింది. కాకపోతే ఇంకా పూజ అవ్వలేదని ఇంక అప్పుడు తినలేదు. నైవేద్యం ఏం పెట్టలేదు, మామూలుగానే. మా ఇంట్లో దేవుడికి మ్యాక్సిమం పాలు, బెల్లం లేదంటే పళ్ళు ఇంతే ఉంటాయండి. ఎందుకంటే ఎక్కువ నైవేద్యాలు ఏదైనా చేసి పెట్టినా ఎవరు తినరు, మళ్ళీ అవి వేస్ట్ చేసి పడేయడం నాకు ఇష్టం లేదు. అందుకే దేవుడికి మాత్రం ఏమీ అనుకోవద్దు దేవుడు అని చెప్పి ఎప్పుడు బెల్లం పెడతాను, పాలు లేకపోతే పళ్ళు పెడతాను, అంతే అనమాట. ఇంక ఇవాళ అయితే బెల్లం పెట్టాను. చాలా బాగుందండి. నువ్వు చేసుకుంది బాగానే ఉంటుందిలే, మేము తిని చెప్పాలి అంటారు కదా,
లేదండి, నిజంగానే బాగుంది. మీరు తినలేరు కదా, అందుకే నేను తిని చెప్తున్నాను. బాగుంది, కారం సరిపోయింది, అల్లం వాసన బాగుంది. ఆ తర్వాత ఇంగు వేసాను కదా, ఇంగు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. యాక్చువల్లీ రెసిపీ కూడా అడిగారు, అంటే ఇప్పుడు పండుగలు అన్నీ వస్తున్నాయి కదా, పులిహోర రెసిపీ షేర్ చేయండి అక్క అని. లంచ్ బాక్స్లోకి అలాగే ప్రసాదం రెండు అయిపోతాయి కదా అని చెప్పి షేర్ చేశాను అనమాట. సో ఇట్లా తింటూ మాట్లాడితే బాగోదు కదా, తినేస్తాను, తర్వాత మాట్లాడతాను. తినేసిన తర్వాత ఇంకా మీకు చెప్పాను కదా పాలతోటి ఒక స్వీట్ చేస్తానని చెప్పి, చాలా సింపుల్ స్వీట్ అని చెప్పొచ్చు. కానీ ఈ స్వీట్ని బయట బోల్డ్ అంత డబ్బులు పెట్టి కొంటారండి నిజంగా. సో దీనికైతే ఫస్ట్ కస్టర్డ్ అయితే చేసుకోవాలి. పాలు, కొంచెం పంచదార, అలాగే కస్టర్డ్ పౌడర్ కూడా మీరు బయట నుంచి కొనాల్సిన పని లేదు. ఇంట్లో మీ దగ్గర వెనిలా ఎసెన్స్, తర్వాత కార్న్ఫ్లవర్ ఉంటే చాలు. సో ఫుడ్ కలర్ కూడా ఎందుకు వేసాను అంటే అది ఆ కలర్లో ఉంటేనే బాగుంటుంది. కస్టర్డ్లో కూడా ఖచ్చితంగా బయట నుంచి మనం కస్టర్డ్ పౌడర్ తెచ్చినా కూడా అందులో కూడా కలర్ అయితే ఉంటుంది కదా, అందుకని కొంచెం వేసాను అంతే. ఏం లేదు, ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. లేదు అనుకుంటే 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, ఒక 5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్, ఒక చిటికెడు ఫుడ్ కలరు కలిపేస్తే మనకి కస్టర్డ్ పౌడర్ రెడీ అనమాట. సో దాన్ని నేను 1/2 లీటర్ పాలకి 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ అండి అంతే కస్టర్డ్ పౌడర్ని కలిపేసి అందులో వేసేసాను అనమాట. అయితే ఆ తర్వాత మీ దగ్గర ఉంటే ప్లెయిన్ కేక్ తీసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ అయినా తీసుకోండి. దానికి చుట్టూ ఉన్న ఎడ్జెస్ అయితే కట్ చేసేసేయండి. కట్ చేసి ఆ వైట్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, అదొకటే తీసుకోండి. ఇదైతే మాత్రం ఇంట్లో చేసిన బ్రెడ్ అనమాట. నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే మొన్న శ్రావణి కోసం చేసుకున్నప్పుడు వీళ్ళ కోసమని కొంచెం చిన్నది ఒకటి చేశాను. వీళ్ళు తినలేదన్నమాట, ఇంకా అలా ఫ్రిడ్జ్లోనే ఉండిపోయింది. చెప్పాను, వాడు చూసుకోలేదంట. లక్కీకి చెప్పాను, అంటే ఊర్లో ఉండను కదా, వాడు వచ్చాక తింటాడులే, బయట ఉంటే చీమలు పట్టేస్తాయని ఫ్రిడ్జ్లో పెట్టా. సో దానివల్ల అది కొంచెం గట్టిగా ఉంది. నార్మల్గా అయితే మాత్రం మనకి నార్మల్గా రూమ్ టెంపరేచర్లో పెట్టేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉన్న ప్లమ్ కేక్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే బ్రెడ్ అయినా పర్వాలేదు. తీసేసుకొని దాన్ని ఇలా పెట్టేసి దానిపైన ఇలా మనం చేసుకున్న కస్టర్డ్ వేసేసి, ఆ పైన మీ ఇష్టం అండి, మ్యాంగో వేస్తారా లేకపోతే ఏదైనా ఫ్రూట్ పల్ప్ వేస్తారా, మ్యాంగో పల్ప్ అయినా వేయచ్చు, ఫ్రూట్స్ ఏవైనా ఫ్రూట్స్ కట్ చేసి వేసుకోవచ్చు, పైన ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, ఆపై మీ ఇష్టం అనమాట. దాన్ని ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. కానీ బేసిక్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మాత్రం ఇదే, కస్టర్డ్, అలాగే దాంట్లో కేక్ అయినా లేదంటే బ్రెడ్ అయినా. సో ఇదే అనమాట సింపుల్ డెజర్ట్. సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మధ్యాహ్నం వంట అయితే ఏం చేయలేదండి. ఎందుకో బాగా నిద్ర వచ్చేసి పడుకుని పోయాను నేను. పడుకొని ఇంక మా వాళ్ళు, అంటే పడుకోవడం అంటే కూడా ఎప్పుడు పడుకున్నాను, 3:30కి పడుకున్నాను. ఇంక వీళ్ళైతే 5కి అలా 4:45 5కి వచ్చేస్తారు. సో ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక అప్పుడు డోర్ ఓపెన్ చేసి ఇంకేంటి మంచిగా పడుకున్నట్టున్నావు అని అన్నారు మా ఆయన. స్నాక్స్ ఏం చేయలేదని చెప్తే ఇంక సరే అని చెప్పి ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళి తిందాంలే అని చెప్పేసి ఇంక బయట మేమేమో పానీపూరి తింటే మా వారేమో పునుగులు తిన్నారు. సో అదైతే తినేసి ఇంక ఇక్కడేమో సిఆర్ రెడ్డి కాలేజ్ బాగా ఫేమస్ అనమాట ఏలూరులో, బాగా అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే గ్రౌండ్ ఎక్కువ పెద్దది, చాలా పెద్ద గ్రౌండు. మా వాళ్ళేమో ఇక్కడ ఆడదామని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. లక్కీ ఏమో బాగా బాస్కెట్బాల్ బాగా ఆడుతున్నాడు అనమాట వాడైతే. వాడికి ఏదైనా అంటే కోచింగ్ ఇప్పిద్దాము అని చెప్పేసి అనుకున్నా. అక్కడ అంటే ఇక్కడ కోచ్ ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి యాక్చువల్గా వచ్చాము, సాటర్డే సండే నేర్పిద్దాము అని చెప్పేసి. కాకపోతే కోచ్ ఎవరు లేరు, కానీ మనం బాల్ తీసుకొచ్చి ఆడుకోవచ్చు అనమాట. అలా ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ఆడుకోవచ్చు. వీళ్ళు ఏంటి అంటే మామూలు రోజుల్లో కుదరట్లేదు, ఇంకా సాయంకాలం ఈ టైంకే రావాలి 5 తర్వాత. వీళ్ళు స్కూల్లో కొంచెం టైం దొరుకుతుందంట, అంటే ఇప్పుడు మా వారు స్కూల్ 4కి అయిపోద్ది. సో మా వారు బయటికి రావడానికి ఒక 1/2 అవర్ పడుతుంది అనమాట. సో ఈ 1/2 అవర్లో పిల్లలు ఏంటంటే అక్కడ గ్రౌండ్లో ఆడుకుంటున్నారంట బాగానే. దానివల్లే మా వారు చూసి చెప్తున్నారు, చాలా బాగా ఆడుతున్నాడు లక్కీ అయితే మాత్రం అని. విష్ణు కూడా ఆడుతున్నాడు, కాకపోతే విష్ణు నాకు తెలిసి వాడికి ఎక్కువ క్రికెట్ అంటే ఎక్కువ ఇష్టం విష్ణుకి. లక్కీకి మాత్రం బాస్కెట్బాల్ చాలా బాగా ఆడుతున్నాడు. సో అది నేర్పించాలి. సో అక్కడ కొంతసేపు ఆడుకున్నారు వాళ్ళతోటి. ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే ఇక్కడ మష్రూమ్ బిర్యానీ వండానండి. మా పెద్దోడికి ఎంత ఇష్టమో మష్రూమ్ బిర్యానీ అంటే. ఇది కొత్త కడాయి కదా, ఇందులో వండాను అనమాట. సో ఇంకా బిర్యానీ అయితే మీకు రెసిపీ ఏం షేర్ చేయలేదు. మీకు రెసిపీ కావాలి అంటే చెప్పండి, నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తా. అంటే మరీ వ్లాగ్ పెద్దదైపోద్దేమో అని చెప్పేసి ఇంకా రెసిపీ అయితే షేర్ చేయలేదు. ఇది యాక్చువల్గా మార్నింగ్ చెయ్యాలి,
లంచ్లోకి. కాకపోతే ఇంక పులిహోర చేసేసాను. ఇంక నైట్ అయితే ఇది చేసుకొని తిన్నాం అనమాట. ఏమైనా పులావు వేడిగా తింటే భలే ఉంటుందండి. అంటే ఏదైనా వేడిగా తింటే బాగుంటుంది, అందులో ఈ బిర్యానీ ఐటమ్స్ వేడిగా తింటే ఇంకా బాగుంటాయి అనమాట. సో అదనమాట మా నైట్ డిన్నర్ అయితే. సో చూసారు కదా, అదేనండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటే స్టార్టింగ్ చెప్తున్నాను, ఎండింగ్ చెప్తుంది ఏంటి భారతి అని అనుకోకండి. కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.